రిలయన్స్ లోన్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులపాడుకు చెందిన భిక్షపతి అనే వ్యక్తి సెల్ ఫోన్ కు లోన్ పేరుతో లింక్ పంపారు సైబర్ కేటుగాళ్లు. అయితే లింక్ ను క్లిక్ చేస్తే 3 లక్షల వరకు రుణం పొందుతారని మొదట నమ్మించారు. అయితే రిజిస్ట్రేషన్ పేరిట కొంత చెల్లించాలని మాయమాటలు చెప్పారు. సైబర్ నేరగాళ్ల మాయమాటలతో 3 దఫాలుగా 34,000 చెల్లించాడు. అయితే మరో 18,000 పంపాలని చెప్పడంతో అతనికి అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించాడు. అది ఫేక్ కాల్ లింక్ అని పోలీసులు తేల్చి బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. రూపాయలు కొట్టడం జరిగింది. దాని తర్వాత ఒక 20 నిమిషాల తర్వాత నాకు ఫోన్ చేసి, అలా కాదండి, ఓకే అప్రూవల్ అయింది కానీ ఒక 13,000 చిల్లర కొట్టండి, మీ డబ్బులు కొడితే అయిపోద్ది అంటే, నా దగ్గర డబ్బులు లేవయ్యా, అమౌంట్ బ్లాక్ అయింది నాది, నేను వేరే వాళ్ళకు ఒక డబ్బులు కొట్టాలి, ఆ డబ్బులు లేవు నా అని చెప్పిన తర్వాత కూడా, సార్ ఉమా శంకర్ కుమార్ అనే వ్యక్తి, తర్వాత రాజు అనే వ్యక్తి, వీళ్ళు మాయ మాటలు చెప్తూ నాకు మోసపూరితంగా చెప్పడం జరిగింది. దాన్ని నేను నమ్మి మళ్ళీ మా పెద్దల్లుడైన శేఖర్ దగ్గరికి వెళ్ళిపోయి, శేఖర్ ఇట్లా సంగతి, నాకు లోన్ ఉన్నది, పరిస్థితి ఇది, సొమ్ములని కుదరబడ్డాయి, ఆ సందర్భంగా 3 లక్షలు లోన్ తీసుకుంటా అంటే, ఏందో మామయ్య నేను కొడుతుంది అని 13,000 చిల్లర డబ్బులు అమౌంట్ కొట్టడం జరిగింది. 13,000 చిల్లర కొట్టిన తర్వాత మళ్ళీ ఇంకో అమౌంట్ కొట్టాలని చెప్పడం జరిగింది. దానికి ఎందుకో డౌట్ వచ్చి ఆ అమౌంట్ కూడా కొట్టడం జరిగింది. డౌట్ వచ్చిన తర్వాత మళ్ళీ 19,000 చిల్లర కొట్టండి, మీ లోన్ అప్రూవల్ అయిపోయింది, మీరు ఏం చేసేది లేదు, మీది అయిపోయిందని పూర్తిగా చెప్పడం జరిగింది. అక్కడి నుంచి మొదలుకుంటే లాస్ట్కు పోలీసు వాళ్ళు కూడా ఏమి చెయ్యలేరు, నువ్వు పోలీసు వాళ్ళ దగ్గర పోయి మాట్లాడి నాకు అనేది ఒక నంబర్ ఇచ్చారు. ఆ నంబర్ కూడా నేను అన్ని ఎవిడెన్సులతో సహా అన్ని పెట్టుకున్నాను. దయచేసి మీరు ఇలాంటి మోసపూరిత మాటలు విని నాలాగా మోసపోవద్దని మీ అందరికీ దయాదాక్షిణ్యం. టోటల్ అమౌంట్ వచ్చేసి 28,900 చిల్లర, అంటే 30,000 దాదాపులో పోయినాయి. ఈ యొక్క అమౌంట్ను కూడా ఒకవేళ పల్లెటూరు ప్రజలు పోతే ఎంత బాధపడతారో తెలుసు. నేను అంతకంటే కుంగిపోతున్నాను. నా అల్లునికి అప్పుపడ్డా, నా చిన్న అల్లునికి అప్పుపడ్డా, వీళ్ళ అప్పుల విషయాల్లో నేను బాధపడుతున్నాను. దయచేసి ఇంతకుముందు కూడా పోలీస్ స్టేషన్ కూడా బయటకు వచ్చినాక కూడా అతను ఫోన్ చేసి చెప్పిన తర్వాత కూడా ఒక నా సోదరునితో మాట్లాడిస్తే, అన్నగారు చెప్పారు రేపు కొట్టేస్తామండి, కొద్దిగా డబ్బులు దొరకట్లేదని చెప్పారు. అది కూడా గమనించి ఈ యొక్క ఇల్లందు ప్రజానికం ఆలోచించవలసిందిగా మీ అందరికీ ప్రార్థన. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.